అన్న ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. ఉమ్. ఇన్ని రోజులు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది మన తెలంగాణ? దాని విషయం అయితే మాకైతే కొంచెం మంచిగానే ఉంది. కాకపోతే మా కార్మికులందరికీ జర పర్మనెంట్ చేయాలని మాదొక వినం. మేమంతా మున్సిపల్ కార్మికులం మా జనగాం జిల్లాలో. మా కార్మికులందరికీ తెలంగాణలో మొత్తం అందరికి రెగ్యులేషన్ చేయాలని మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా మున్సిపల్ కార్మిక అధ్యక్షుడిని జనగాం జిల్లాలో వాళ్ళ తరఫు నుంచి అందరి తరఫు నుంచి నేను అందరిని కోరుకుంటూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అంటే ముందు అన్నారు కదా మున్సిపల్ కార్మికులకు అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయ్ గా చేస్తాము అని చెప్పేసి రీసెంట్ గా ధర్నాలు కూడా చాలా చేశారు. అంటే మీరు ఎప్పుడన్నా వెళ్ళి అడగడము అపాయింట్మెంట్ తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయా? చేసినా మేడం, మొన్న డిఎంఏ మేడం కూడా అలాంటి చేసి ఇచ్చినాము ఒక లెటర్ ద్వారా. మాకు ఇలాంటి పర్మనెంట్ చేయాలని ఒక లెటర్ కూడా డిఎంఏ కనీస వేతనం 26,000 ఇవ్వాలని అది కూడా పెట్టినాం. దాన్ని కూడా పోషించి చేస్తా అన్నారు కానీ ఇంతవరకు హామీ ఏం చేయలేదు. ఇప్పుడు కూడా అందరు కార్మికులు చేస్తా ఉన్నారు కదా, మేము చేయలేకపోతున్నాం. వాళ్ళకి హామీ ఇస్తారు కదా, చేస్తారు కానీ నమ్మకం మీద ఉన్నాం. దయచేసి మా మీద వాళ్ళు కొంచెం చొరవ చూచి మాకు కొంచెం పర్మనెంట్ చేయాలని మాదొక విన్నపం. ఎన్నిసార్లు మీరు వెళ్ళి అడగడం జరిగింది? ఇప్పటికీ 3 సార్లు అయిపోయింది మేడం. ఏమంటున్నారు మరి? చేస్తా అంటారు మేడం. మనకు 1000 రూపాయలు నిలిచిర్రు. ఆ 1000 రూపాయలు ఎలాంటి దానికి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఆ 1000 రూపాయలు అనేది మనకు శాశ్వతం లేదు. ఈ కాలానికి కిరాయికి ఉండు చేసుడుకో సెట్ ఎత్తలేదు. కనీసం కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మున్సిపాలిటీ లో ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఫెసిలిటీస్ అంటే మొన్న 1000 రూపాయలు పెరిగింది. కనీసం అయితే ఇప్పుడు 14,600 రూపాయలు వస్తున్నాయి. అంతే. సౌకర్యాలు కొంచెం తక్కువ ఉన్నాయి మేడం. అంటే బూట్లు అలాంటివి ఏవో ఇస్తారంట. ఇస్తారు మేడం. అలాంటి ఇప్పుడు సాక్సులు బూట్లు అలాంటివి ఇస్తారు మేడం. అంటే 6 నెలలకు సంవత్సరంకి ఒకసారి అలాంటివి ఉపయోగిస్తుండ్రు. కానీ ఈ పర్మనెంట్ జీతమే ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నాకన్నా చాలా సీనియర్ ఉన్నారు. కాకపోతే అలా కూడా లైవ్ చూపెడతా 30 సంవత్సరం చేసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళు కుమిలిపోతారు. ఈసారన్నా తెలంగాణ వస్తే మనకు అవుతుంది, రెగ్యులేషన్ అవుతుంది అని ఆశ పెట్టుకున్నాం. ఆ సారి చెప్పిన ఆమె కొంచెం మా మీద చొరవ చూసి మాకు పర్మనెంట్ చేయాలని. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మళ్ళీ నమ్మకం ఉందా మళ్ళీ పర్మనెంట్ అవుతుంది? చేస్తే నమ్మకం, ఆయన చేస్తారని నమ్మకం ఉంది మేడం మాకు. ఎందుకంటే రీసెంట్ గా ఆర్టిస్ట్ వాళ్ళకు మళ్ళీ రియలకు వాళ్ళకి చేసారు కాబట్టి మాకు కూడా అదే ఆశ ఉంది. కాబట్టి దాన్ని కొంచెం టైం తీసుకొని దాన్ని మా మీద చర్య చేసుకోవాలని మాదొక ఉన్నది మేడం. 100% నమ్మకం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మీకు ఇంకేమేమి వచ్చాయి? మాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దళిత బంధు ఒక 2 సార్లు జీతం పెరిగింది మేడం. 2 సార్లు జీతం పెరిగింది. ఒకసారి 12,000 అయింది. 12 నుంచి 16,000 వచ్చింది. ఇంకా ఇప్పుడు రెగ్యులర్ చేయాలని మాదొకది. అండ్ ల్యాండ్ ఉందా మీకు? లేదు మేడం. ఓన్ హౌస్ ఉందా? లేదు మేడం. సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్స్ 2 అక్కలు ఉన్నారు మేడం. ఎప్పుడు పెళ్ళైంది వాళ్ళకి? వాళ్ళకి చాలా సంవత్సరాలు అయింది మేడం. ఒకవేళ రీసెంట్ గా మ్యారేజ్ అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది. అలాంటి ఇప్పుడు నాకు ఇప్పుడు లేవు మేడం. చిన్నతరంలో నేను చిన్న ఉన్నప్పుడే పెళ్ళి అయినాయి. ఇంకా ఇప్పుడు మీరు హైదరాబాద్ కి వచ్చారు కదా, ఇంతకు ముందు తెలంగాణ రాకముందు ఎప్పుడైనా హైదరాబాద్ కి వచ్చారా? వచ్చినా మేడం. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు డెవలప్మెంట్ అయింది మేడం హైదరాబాద్. అప్పటికప్పుడైతే జర ఇప్పటికన్నా అప్పటికిప్పుడు చాలా మంచిగా అయింది. ఏమేమి అబ్జర్వ్ చేశారని ఇప్పటి వరకు అయితే ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు ఇలాంటి చూసుడు అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు అయితే లేవు. అవి అయితే మంచిగా అనిపిస్తుంది మేడం. మీ లోకల్ లీడర్ ఎవరన్నా? అక్కడ ముత్తిరెడ్డి మేడం. ఎట్లుంటాయి? ఏమన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు రెస్పాండ్ అవుతారు? అవుతాడు మేడం. ఇప్పుడు ఆయన ఒక చెక్ రాసిండు మేడం మాకు. ఇక్కడ ఇప్పుడే నిమ్స్ హాస్పిటల్ వేసినాం. ఒక 5,000 రూపాయల డొనేషన్ రాసిరు. ఇప్పుడు 2 కిడ్నీల ఆపరేషన్ అవుతున్నాయి మేడం మా కార్మికునికి. ఆయన గురించి వచ్చినాం ఇక్కడ. అంటే రోడ్స్ కరెంట్ అవన్నీ మంచిగా ఉన్నాయి? ఉన్నాయి మేడం. సౌకర్యం అలాంటి మంచిగా ఉన్నాయి మేడం. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి ఇంకా టికెట్ ఇవ్వాలి కన్ఫర్మ్ లేదు మేడం. ఇవాళ చెప్పరాలేకుంటుంది. 3 దిక్కులా ఉన్నాయి మేడం. అది తెలంగాణలో సీఎం ఎవరు అవుతారు మరి? చూడబోతే కేసీఆర్ సారే ఉన్నట్టుగా అనిపిస్తుంది మేడం. ఎట్లుంది మళ్ళీ ఎలక్షన్స్ తొందరలో జరగబోతున్నాయి మన తెలంగాణలో, కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుంది. కానీ నిరుద్యోగులకు కాస్త జాబ్ నోటిఫికేషన్స్ ఏమన్నా వేస్తే బాగుండేది, ఇంకా బాగుండేది. చేసిన మొన్న గ్రూప్ 4 రాసిన, గ్రూప్ 2 అటెండ్ చేసిన కానీ ఏమో ఇంకా రిజల్ట్ రాలేదు కదా, చూసుకోవాలి. గెలుస్తాడు అన్న మళ్ళీ ఈసారి? గెలుస్తాడా అంటే చెప్పలేము, గెలుస్తుండొచ్చు. చాలా మంది సీట్లు తగ్గుతాయి అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంత వరకు నిజం? అదొక అపోహ. ఎందుకంటే
ఏమైతుందంటే కేసీఆర్ ఖచ్చితంగా పాలన వస్తుంది అంటున్నారు కానీ సీట్లు తగ్గుతాయి అంటున్నారు, కానీ కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ హ్యాట్రిక్ కొడతాడు, సీఎం అవుతాడు. ఖచ్చితంగా. అన్న, ఒకవేళ సీఎం కేసీఆర్ కాకుండా కేటీఆర్ అవుతే సీఎం గా ఎట్లుండి ఇంకెట్లా చూడబోతాం మన హైదరాబాద్? బ్రహ్మాండంగా చూడబోతాం. ఎందుకంటే ఇంత హైదరాబాద్ ఇంత డెవలపింగ్ అయిందంటే కేవలం కేటీఆర్ గారి వల్ల. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ ఇంత కొత్త ఆలోచనలతో చేయలేకపోయారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ రంగం బాగా చేసింది. కేటీఆర్ గారే ఈ హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఆయన ఆలోచన బాగుంది. కేటీఆర్ చాలా మంది అంటున్నారు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాబట్టి ఎండింగ్ ఈ ప్రభుత్వం చేస్తుంది అనేసి అని అంటున్నారు. ఏం స్టార్ట్ చేసింది? ఏం స్టార్ట్ చేసి చేయలేదు. చేయాల్సిందే కదా. ఇప్పుడు ఐటీ రంగం చంద్రబాబు స్టార్ట్ చేసింది కానీ ఎండ్ చేయలేడు కదా. అంటే ఎవరైనా ఒక అడుగు చేస్తాం కానీ పూర్తి చేయడం గొప్ప, స్టార్ట్ చేయడం కాదు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ముందు స్టార్ట్ చేసి ఇప్పటిదాకా కంప్లీట్ చేసినట్టే నడుస్తుందా? అట్లా కాదు. ఎవరైనా స్టార్ట్ చేస్తారు, దాన్ని కంప్లీట్ చేయడం గొప్ప కదా. స్టార్ట్ చేయడం గొప్ప కాదు, దాన్ని పూర్తి చేయడం గొప్ప. తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకేమైనా వస్తున్నాయా మరి? ప్రతి పథకం ఇప్పుడు మాకు ల్యాండ్ ఉందండి 5 acres. దానికి ఏమొస్తుంది? రైతు బంధు, రైతు బీమా. ఇప్పుడు నేను ఎస్సీ, నాకు దళిత బంధు వస్తుంది. ఇంకేం కావాలో అంటే ఒక కామన్ మ్యాన్ కావాల్సిన అన్ని కేసీఆర్ గారు ఖచ్చితంగా మంచి పరిపాలన చేస్తారు, మంచిగా ఇస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ పేదవాళ్ళ కుటుంబాలలో కళ్యాణ లక్ష్మి నుంచి పేదాని కాదు పేద, దానికి అందరు తీసుకుంటారండి. ఎవరు తీసుకోవట్లేదు చెప్పు పథకం? ప్రతి ఒక్కరికి కేసీఆర్ పెట్టిన పథకాలలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అవుతుంది, ఏదో పథకం ఖచ్చితంగా అందుతుంది. అంటే ఉద్యోగం రాలేదు బాధ, కానీ ఉద్యోగం కన్నా ఎక్కువ మంచిగానే బతుకున్నాం. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని బాగానే ఉంది. ఎంత సంపాదిస్తారన్నా? రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది అంటే ఒక నెల చేయొచ్చు, ఒక నెల రావచ్చు ఒక 5-6 లక్షలు, లేకపోతే రాకపోవచ్చు. కానీ పర్లేదు. అంటే ఒక మనిషి బతకడానికి ఎంత కావాల్సినంత సంపాదించుకొని ఉన్నాం ఇప్పుడు ఉద్యోగం. రియల్ ఎస్టేట్ అదే జాబ్ చేసి అంత రావు కదా, 50,000 60,000. అందుకనే కదా జాబ్ వదిలేసినాం. ఇంకా లేదు, రియల్ ఎస్టేట్ పని ఖచ్చితంగా. ఇంకా కొద్దిగా ఎలక్షన్ ఉంది కదా, కొద్దిగా డల్ ఉంది. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వస్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. చాలా మంది అంటే నాలాంటి యువకులు వాస్తవానికి ఇక్కడ హైదరాబాద్ లో ఏమో అంత తక్కువ, కానీ ఇప్పుడు పట్టణాలు కాకుండా పల్లెటూళ్ళలో పోతే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేటే చేస్తారు. అంటే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎందుకు వేస్ట్ ఉండాలి? రియల్ ఎస్టేట్ రంగంలో ఏదో ఒకటి ప్లాట్లే కానీ ల్యాండ్సే కానీ ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ రంగంలోనే రాణిస్తారు అందరు. నాకు తెలిసి అంటే మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. మళ్ళీ తెలంగాణలో విద్య ఎట్లుంది? అంటే విద్యాపరంగా చెప్పాలంటే వాస్తవానికి కొద్దిగా డల్లే అనిపిస్తుంది. కొద్దిగా మూమెంట్ తీసుకోవాలి. హైదరాబాద్ లో స్కూల్స్ చూస్తే ఓకే, ఒక పార్టీకి ఓకే ఓకే అన్నట్టున్నాయి, కానీ విలేజ్ లలో నేను అనేది అదే. ఇప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు కదా, హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయి ఉంటుంది, కానీ విద్య అనేది కింది స్థాయి వరకు వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లయినా చదివించుకుంటారు, పల్లెటూరులో చదివించుకోరు. అందుకని విద్య అనేది కింది స్థాయిలో ఉంటే ఇంకా బాగుంటుంది. వైద్యం అంటారా పర్లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ కిట్లు కానీ ఇప్పుడు వైద్యపరంగా పర్లేదు, బాగుంది. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటది అంటే కేసీఎం గారు ఇది ఒకటి చేస్తే బాగుంటది, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇంకా చేస్తే బాగుంటది, వీళ్ళని చూస్తే బాగుంటది అని చెప్పేసి ఏదన్నా మీ ఒపీనియన్ ఏమన్నా? లేదండి, ఎక్కువైపోయినాయి, ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటున్నా ఇంకా అంటే ప్రతి మనిషి కోరిక ఏముంటది అంటే ఇంట్లో కూర్చొని నా దగ్గరికి తిండి వస్తే బాగుండే, తిండి దగ్గరకు వచ్చినట్టు కలిపి పెడితే బాగుండే అన్న కోరికలు ఉంటాయి. కాదండి, పర్లేదు, ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి కులానికి ప్రతి మతానికి ఏది అనకుండా ప్రతి వాళ్ళకి కేసీఆర్ ఖచ్చితంగా అండి. అంటే ఇంత మంచి అంటే పరిపాలన నేను అనుకుంటున్నా, నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే ప్రతి కులానికి ఏదో ఒక రకంగా, ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ, అంటే ఇప్పుడు మన హిందువులలో చాలా మంది చాలా చాలా డిఫరెంట్ క్యాస్టెస్ ఉన్నాయి కదా, బిసిరాల అందరికి ఏది కావాల్సింది గోల్డ్ ఇస్తున్నారు, చేపల ముదిరాజులకు చేపలు ఇస్తున్నారు అన్ని. కాబట్టి మనుషులకు సరిపోతుంది ఇంత, ఇవి కంటిన్యూ చేస్తే సరిపోతుంది.